అరే సుధీర్ రామప్రసాద్ చెప్పరా ఓసారి బయటకు అర్జెంట్గా దేనికిరా రారా ఫాస్ట్గా ఏంటో చెప్పు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి సమయానికి ఇంట్లో కూడా లేదు ఇంట్లో లేదా ఏంటి ఒకసారి ఇస్తే మళ్ళీ రేపు ఇచ్చేస్తారా ఏంట్రా అండర్వేర్ లేదు కావాలరా నాకున్నది ఒకటి అదే వాడుతూ ఉంటాను రుద్దుకొని మళ్ళీ నా అండర్వేర్ అవుతామంటే పిచ్చి పిచ్చి అసలు ఇవాళ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్తున్నా కంగ్రాట్స్ రా సరే ఒక 5,000 ఉంటేవా ఎందుకు 5,000 అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలరా అందుకని 5,000తో అండర్వేర్ కొనుక్కోవచ్చు కదా ఎందుకు 5,000 అంటే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా గిఫ్ట్ కొనాలి పిచ్చారా నీకు అర్థమైంది ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా సంగన అయిపోద్దిరా ముంచేస్తారు నడు రోడ్లోని దేని పనికి రాకుండా తయారవుతాం ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నిన్నెవరో సంగనాగించాను అమ్మాయి ప్లీజ్ ప్లీజ్ నా జాబ్ కావాలరా సరే ఓ పని చేయి నువ్వు వెళ్ళు ఫోన్ తీసుకొని రా నేను లోపలికి వెళ్ళి టీ పెడతాను హలో జాబ్ కావాలరా నీకు జాబ్ రారా అలాగొస్తా చూస్తాను రే రాంప్రసాద్ నాకు తెలుసురా నువ్వు దొబ్బేస్తావని అందుకే 2 ఫైళ్ళు తీసుకొని వచ్చా ఇదిగో సారీ 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 ఊరికే తెలుసురా రే రాంప్రసాద్ అది నీ ఫైల్ కాదురా నా ఫైలు నాకు తెలుసు అండి అదే చేస్తామని ఏం లేదు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం ఎవరికి వస్తారు చేసుకుందాం సరే ఏం మొక్కున్నారా నాకు ఉద్యోగం ఎలాగా రావాలనుకుంటున్నాను నువ్వు నాకు రాకపోయిన పని నీకు రాకూడదు మొక్కున్నా I am Sudhir sir. I am done with my +2. I have got very good qualification skills sir. If you give me this job, I will serve you for the whole year sir. ఇవన్నీ నాకేం చెప్తున్నారా సార్ ఇది ఇంటర్వ్యూ మీరే కదా సార్ నేను ప్యూను ప్యూనా అంటే నాకు జాబ్ ఉంది నేను ప్యూన్ని నీకేం లేదు ఇక్కడ కూర్చున్నాగా తన ఇలా సార్ అని చెప్పను సార్ అని సార్ ఎప్పుడు వస్తారో అడగడం లేచి అంతే అయ్యాలు ఆఫీస్ బాస్ గెటప్ వేసుకొని బిల్డప్ వేస్తుంటారు మేడం గుడ్ మార్నింగ్ మేడం నా పేరు రాంప్రసాద్ అండి నేను చాలా చేశాను ఇంతకు ముందు మేడం నేను ఇడిగా ఎక్కువ చేశాను మేడం సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నాకు షో మీ యువర్ ఫైల్ ఐ డోంట్ వాంట్ యువర్ ఫైల్స్ నాకు ఈ జాబ్ ఇవ్వాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్స్ కాదు మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ ఇస్తాను జాబ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు నిన్నే అడుగుతారు చెప్పు ఎందుకు అడుగుతారు జాబ్ నీకెవరుగా మేడం ప్లీజ్ కొంచెం దూరం నాకు లేడీస్ అంటే కొంచెం వాట్ లేడీస్ అంటే రెస్పెక్ట్ మేడం ఎప్పుడు దగ్గరగా నిలబడలేదు కూడా మీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తాను మేడం ఏం చేస్తా అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అన్న ఓకే ముఖ్యంగా మీకు ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీరు నా దగ్గర జాబ్ హోల్డర్లో అస్సలు ఉండకూడదు మరి మేడం బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతగా ఊరెళ్ళారా ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారా నీకు వెళ్ళవసరం లేదు నువ్వే వెళ్తావు కదా ఊర్లో నన్ను బాస్ లాగానో ఇంకెలాగానో చూడకూడదు నన్ను మీరు బాగా చూడాల్సిందల్లా ఒక వైఫ్ లా చూసుకోవాలి మీరు హస్బెండ్ లా ఫీల్ అవ్వాలి ఓకే ఓకే మేడం మీ ఇద్దరి వాక్ స్టైల్ చూసి నేను ఎవరికి జాబ్ ఇవ్వాలో చెప్పేస్తాను కాదు మేడం మీరు ముట్టుకుంటారు నాకేం అవదుగా నిన్ను ముట్టుకోవాలంటే మేము చూసుకోవాలి నువ్వు నాడు ఏమైంది మేడం ఇంకొకసారి వాక్ చేయవా మేడం వద్దు మేడం చే ఆడి ప్యాంట్ చెప్పి నా షర్ట్ నలిపేస్తాడు మేడం భయ్యా నీ పేరేంటి ఉంటుంది నా జాబ్ పరిస్థితి ఈ జాబ్ ఏమైనా నాకు వచ్చే ఛాన్స్ కమ్ విత్ మీ
గివ్ మీ యువర్ ఫైల్. నాన్సెన్స్, నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు. షిట్. 10th సర్టిఫికేట్ తీసుకో, ఎక్కడుందో. పోలరాశి రామ్ ప్రసాద్. దిస్ ఇస్ యువర్ ఫైల్ రైట్? నాకు అర్థమైంది మేడం, నాకు జాబ్ రాదు. మాట తప్పు వాడికి ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఈ పువ్వు ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇది ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇంకేంది, వెళ్తాం, ఇద్దరు చూసుకోండి. సుధీర్ లే. సార్ వచ్చే టైం అయింది కదా. సార్ రావడం ఏంటి మేడం? మేడమా? మేడం ఏంటి, లేడీ గెటప్ వేసాను అంతే. బాసు వేరే సార్. జస్ట్ టైం పాస్ చేసా, లేడీ గెటప్లో వస్తే జాబ్ ఎత్తారని. టైం పాస్ చేశారు, ప్రపంచం మొత్తం చూపెట్టా. సూపర్, ఈ జాబ్ నాకే. మీకే అండి, కూర్చోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్య, కౌసల్య. ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు, అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడవద్దు. నీ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే. నువ్వు పోవే, పోవాడితో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది, పోయిందంట. పోవే, వారితోనే ఉండు. ఏవండి ఏవండి, మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథ ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు, పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుద్దాము, చూద్దాం. తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో వెతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి, ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి, నేను మీ భార్యనండి. పవిత్ర, చూసావా, అది నా పిల్లంరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారి రథం ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర, పద పవిత్ర. పవిత్ర, పవిత్ర. అబ్బబ్బా, ఏంటండి అయినా ఏంటండి? ఉండేటట్టు సూట్ కేసు తీసుకొని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా. హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి, హిమాలయ అంచులకెళ్ళి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడుకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. ఓహో,
మాయల భగీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి, మీ పొద్దున్న లేవంగానే వేణిలతో స్నానం చేయడం అలవాటు కదండి. మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీన్ని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు. కొండ చివర అంచుల్లో మంచుల్లో దిగుకొని పోయినా కదా దేవుడు. నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్కో లేకుంటే ఆయుర్వేదశాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో ఇలా వదిలేసి వెళ్ళిపోయాయి. ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి, ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది మీ ఆయన లేడని. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారం. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. ఓకే ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుకు వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. అమ్మో చిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపురు ఊడిబడా దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబు. పవిత్ర, ఏమండి, మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావుని ఒక కుటుంబాన్ని ఇచ్చి ఇంట్లో తీసుకెళ్ళిపో. పదనన్న. పవిత్ర, పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర, ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావంటే నేను చచ్చానని ఎవరు చెప్పారు నీకు? మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్ళు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్ళు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది. మెంటల్దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. సరే 10ంటికి రా. రాలేనండి. పూజలు ఫలించాయి. ఈడవడే ఈడవడే కుటుంబరావు కొడుకా? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. మిరాకిలా మిరపకాయ? నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో, పవిత్రని మాత్రం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకొద్దు, నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా. అది అప్పుడు మా డాడీ భార్య. అది ఎలా కుదురుద్ది? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, ఒరే దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. అలాగే ఉంటాడు, నీలాగా ఉంటాడు ఏంటి? ఏదో జీవితం. ఎక్కడికి వెళ్తున్నారండి? నీ పండంటే కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలే. ఏమి నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. కుటుంబరావు, నీకు దండం పెడతా. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోబో.